వెల్కమ్ టు వైరల్ న్యూస్ బాబు. కితకితలు ప్రోగ్రామ్కి స్వాగతం సుస్వాగతం. మరి ఈరోజు మన ప్రోగ్రామ్కి అరే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారే. ఏదో చెబుతున్నారు సారు, చెప్పండి జగన్ గారు, ఏదో చెబుతున్నారు చెప్పండి. వైఎస్ఆర్సీపీ అన్న పార్టీ నిజంగా ఆగిపోయారేమిటి బాబు, చెప్పండి. ఇక్కడ మీ తర్వాత మాట కోసం వెయిటింగ్ సారు. ఒక విలువల కోసం నిలబడిన పార్టీ. వావ్, వాటి విలువలు, వాటి విలువలు. నా దగ్గర నుంచి మొదలెడితే మొదలు పెట్టండి సారు, ఇంకెందుకు లేటు. అసలు ఏమనగా ఉన్నది మీరే కదూ. కంటిన్యూ సారు, కంటిన్యూ. ప్రతి కార్యకర్త కూడా అద్భుతం సారు, అద్భుతం. ఇంతకీ చెప్పండి సార్, ప్రతి కార్యకర్త కూడా ఏం చేస్తాడో చెప్పండి బాబు. కాలర్ ఎగిరేసుకొని ఆహా, ఏమన్నా డైలాగు సార్. వాటి కాళ్ళ దగ్గర వేయటం అలా తుమ్మబోతులా చూస్తూ ఊరుకుంటారేమిటే. చప్పట్లు కొట్టండి మీరు, చప్పట్లు కొట్టండి. ఇది నా పార్టీ అని చెప్పి గర్వంగా చెప్పుకునే ఆ పార్టీ మీదంటారు. ఆహా, ఓహో, ఈ మాటలకు నా తనువు అడుగడుగులా పులకరించిపోతుంది బాబు. ఇంకా చెప్పండి సారు, ఇంకా చెప్పండి. ఇలాంటి మాటలు మీ నుంచి వినే కొద్దీ వినాలనిపిస్తుంది బాబు. వాళ్ళకి ఏదైతే మనం చెప్పామో అది చేసి చూపించిన తర్వాత, వాళ్ళంటే ప్రజలే కదా సార్. చేసి చూపించిన తర్వాత ఏం చేశారు సారు, ఏం చేశారో చెప్పండి. మనం ఓట్లు అడిగి గెలిచాము కాబట్టి. ఒక్క నిమిషం సారు, ఓట్లు అడగడం వరకు బాగానే ఉంది. గెలిచాబట్టారేమిటి? ఓహో, 11 సీట్లు గెలిచాబట్టారా? ప్రజల దగ్గర ఏ రోజు మన విలువ తగ్గల. విలువ ఎందుకు తగ్గుతుంది సార్? తగ్గితే కిక్కితే ఆఫ్టర్ ఆల్ సీట్లే కదా తగ్గేవి. కానీ అర్థనాలు ఎందుకు బాబు? ఎన్నికలైన 9 నెలలు కూడా తిరక్క మునిపే మీరు ప్రభుత్వాన్ని కడిగేయాలనుకుని ఈ బోల్తా పడడం చాలా బాగుంది సార్. క్యాబుల గురించి మీరు మాట్లాడటం అదిరిపోయింది బాబు. ఏది ఇటు చూసి చిక్కని సిరుడవు విసరడి. వాట్ ఏ స్మైల్. ఇంతకీ బాబు గారు ఏమన్నారో చెప్పలేదు. సంపద సృష్టించడం ఎట్టనో నా చెవిలో చెప్తే నేను తెలుసుకుంటాను అంటున్నాను. మీరు బాబు గారి చెవిలో చెప్పారా? నేను నమ్మరు సారు, నమ్మరు. మీరు ఆయన చెవిలో చెప్పడం ఏమిటి? జోకులు భలే వేస్తారు సార్ మీరు, జోకులు. వాస్తవాలు భలే చెప్పారు సార్, వాస్తవాలు. ఆహా, వాస్తవాలు ఇంకా చెప్పాలి సారు. కష్టం రానిదే సుఖం రాదు. కష్టాలు సుఖాలు, వావ్, వాట్ ఏ వండర్ఫుల్ వర్డ్స్. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మన కష్టాలు కనిపిస్తాయి. అర్థమైంది సారు. అంటే మీకు అధికార పక్షం ఇచ్చినప్పుడు ప్రజల కష్టాలు కనిపించలేదనేగా భలే ఒప్పుకున్నారు సార్ మీరు. కష్టం వచ్చినప్పుడు మన క్యారెక్టర్ను మనం అమ్మేసుకుంటే. ఇదిగో చూశారా సాయిరెడ్డి గారు, మిమ్మల్ని అంటున్నారు కష్టం వచ్చినప్పుడు మీ నాయకుడిని వదిలి వెళ్ళిపోయారు అని. ఆయన ఎంత ఆవేదన పడుతున్నారు. పోనీలేండి జగన్ గారు, పోయే వాళ్ళు పోతూనే ఉంటారు, మీరు బాధపడకండి. ఒక్కసారి బాటిల్లో ఉన్న నీళ్లు బాటిల్లో ఉంటే బాటిల్లో నీళ్లు తాగుతాం. ఏంటి సార్, అర్థం కాలేదు. ఏది ఆ మొక్క మళ్ళీ చెప్పండి. ఒక్కసారి బాటిల్లో ఉన్న నీళ్లు బాటిల్లో ఉంటే బాటిల్లో నీళ్లు తాగుతాం. ఎట్టట బాటిల్లో నీళ్ళు ఉంటే తాగుతావు, కరెక్టే కదా. బాటిల్లో ఉన్న నీళ్ళు ఒక్కసారి ఇలా పడేసినామనంటే భూమిలోకి పడిపోతాయి, మళ్ళీ ఏరుకోలేము. ఇంతకీ ఆ బాటిల్లో నీరు సాయిరెడ్డి గారా, ప్రజలు పాడేసిన ఆ బాటిల్లో నీరు మీరా జగన్ గారు? వాటే వెకిలి నవ్వు, వాటే స్మైల్. చివరగా ఏం చెప్తారు సారు? ఇది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకుంటాం, గుండెల్లో గుర్తుపెట్టుకుంటాం. చెప్పండి సార్, ఇంకెందుకు ఆలస్యం? ఈసారి జగనన్న 2.0 కొంచెం వేరుగా కూడా ఉంటుంది. వేరుగా ఉంటుందా? అంటే ఏమిటి సార్? గతంలో మీ పరిపాలనలో జరిగిన అక్రమాలు, అన్యాయాల కంటే ఇంకా డబల్ ఉంటుందంటారా? అర్థం కాలేదు బాబు. ఏది ఏమైనా సరే, ఇది జగన్ గారి మనసులో ఉన్న భావాలు. ఇది వాటి మన కితకితలు షో. మరొక టాపిక్తో మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. ఉంటాను బాబు, బాయ్ బాయ్.